రాజ్యం హత్య చేస్తుంది. పసిపిల్లల్ని, తల్లి ఒడిలో ఉన్నటువంటి పసిపిల్లల్ని సైతం వదలట్లేదు. ఈ సంవత్సర కాలంగా మనకు లభిస్తున్నటువంటి లెక్కల ప్రకారం 360 మంది, 357 మంది చనిపోయారని తెలుస్తుంది. అంటే వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని రోజుకొకళ్ళు అనేటువంటి లెక్క ఇస్తున్నారు. ఇది యుద్ధం, ఒకవైపు నుంచి సాగుతున్నటువంటి యుద్ధం. మనం శాంతి కోరుకుంటుంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. యుద్ధం ద్వారా మనందరినీ నిర్మూలించాలని ఆశిస్తున్నారు. ఎంతోమంది చనిపోయారు. సెక్రటరీ గారి దగ్గర నుంచి, కేశవరావు గారి దగ్గర నుంచి, ఇటీవల అరుణ వరకు ఎంతోమంది చనిపోయారు. ఆదివాసులు ఎంతోమంది బలయ్యారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఎందుకు వాళ్ళు ఇంతమందిని చంపుతున్నారు? ఎందుకు మనం ఇంతమందిని చనిపోతున్నాం? ఈ చనిపోవటానికి కారణం ఏంటి? అడవిని కాపాడుకోవటం అంటే మనందరినీ మనం కాపాడుకోవటం, మన దేశాన్ని మనం కాపాడుకోవటం. చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం చనిపోలేదు, మన కోసం చనిపోయారు. మనం హాయిగా శ్వాస తీసుకోవటానికి కావలసినటువంటి పచ్చదనాన్ని బతికించడం కోసం చనిపోయారు. భూమి మీద, భూమి కింద ఉన్నటువంటి సామాజిక వనరుల్ని కాపాడటానికి చనిపోయారు. ఈ చనిపోయినటువంటి అమరులందరికీ ఈ సంవత్సర కాలంగానే కాదు, ఈ 50 సంవత్సరాలుగా, 55 సంవత్సరాలుగా చనిపోతున్నటువంటి అమరులందరికీ ఒకప్పుడు ఎన్కౌంటర్ అనేటువంటి దాని అర్థం వేరు, ఈరోజు ఎన్కౌంటర్ అనేటువంటి దాని అర్థం వేరు. ఈ రోజున ఆకాశం నుంచి, భూమి మీద నుంచి డ్రోన్ల సహాయంతో, హెలికాప్టర్ల సహాయంతో, రేపొద్దున యుద్ధ ట్యాంకుల సహాయంతో కూడా ఈ అణచివేత కొనసాగొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఫలానా తేదీ నాటికి నిర్మూలిస్తాము. ఎంతమందిని నిర్మూలిస్తారు? ఎంతమంది నిర్మూలించగలరు? ఇలా ప్రకటనలు చేసిన వాళ్ళు ఎవరైనా నిర్మూలించగలిగారా? ఇలా ప్రకటనలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలి ఉన్నారా? ఎన్నో ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ఉద్యమాలని, ప్రజా ఉద్యమాలని అణచివేస్తామని చెప్పినటువంటి పాలకులు ఎవరూ మిగిలి లేరు. ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కొనసాగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలని మనం ముందుకు తీసుకుపోవటానికి ఈరోజు ఈ అమరులందరినీ మనం స్మరించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అమరుల తల్లిదండ్రులు ఉన్నారు, అమరుల బిడ్డలు ఉన్నారు, అమరుల అన్నలు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ తమ బిడ్డల, తమ తమ్ముళ్ళ, తమ అన్నల, తండ్రుల ఆశయాలని కొనసాగిస్తామని చెప్పేసి ఈ స్తూపం సాక్షిగా మనందరి ముందు మరోసారి పునరంకితం అవుతున్నారు. మనం కూడా చేయాల్సినటువంటి పని, ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. జరిగేటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా మనం నిలబడే ఉంటాము శాంతి కోసం. ఈరోజు శాంతి తన నిర్వచనాన్ని మార్చుకుంది. ఈరోజు శాంతి అంటే బలహీనమై చేస్తున్నటువంటి శాంతి కాదు అని వాళ్ళకి తెలియాలి. శాంతి కూడా పోరాటంలో ఒక భాగమే అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి ఈరోజు అమరుల సంస్మరణ చేసుకుంటూ దానికి మనం అంకితం అవ్వాలని చెప్పేసి మీ అందరి తరపున నేను కోరుతున్నాను.